महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి 2025 మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే 22 హనుమత్ జయంతి, మే 25 మాస శివరాత్రి. ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మే 7వ తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు. అలాగే తర్వాత రవి కూడా మే 13వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు. మే 15 ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే ఇక్కడ మే 30 మంత్ ఎండ్కి చూస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి మంత్ ఎండ్కి రాహు కేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మే 22, 23 చతుర్గ్రహ కూటమి, 29వ తారీఖు షష్టగ్రహ కూటమి. సో అలాగే ఏప్రిల్ 27 పంచగ్రహ కూటమి. సో ఇప్పుడు మే 22, 23 చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. సో మేషంలో ఇక్కడ చూస్తే మేష వృషభాల్లో రవి యొక్క సంచారం, అలాగే బుధుడు మేష రాశిలోకి రావటం, గురువు గారు మిథున రాశిలోకి రావటం, కుజుడు నీచ రాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండడం, కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం, మీన రాశిలో కూడా రాహు ఉండటం, మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం. మొత్తంగా శనిక ఆయన మీన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే 31న మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి మే నెలలో మొత్తం 6 గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశుల వరకు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 5 గ్రహాల వరకు వృశ్చిక రాశి వారికి ఈ మాసం యోగిస్తూ ఉన్నాయి. అయితే మెయిన్గా ఈ మాసంలో మొదటి 2 వారాలు కంపేర్ టు 4 వారాల కంటే మొదటి 2 వారాలు 15వ తారీఖు వరకు కూడా ఎక్కువ ఫేవర్గా ఉంది 4 వారాలతో పోలిస్తే. ఫస్ట్ ఈ రాశికి సంబంధించి అసలు రాశ్యాధిపతి కుజుడే భాగ్యస్థానంలో వక్రించి ఆయన రెట్రోగ్రేడ్ అయ్యి స్తంభించి నీచపడి 9థ్లోనే ఉండిపోవటం. చాలా వరకు అదృష్టానికి సంబంధించిన అనేకమైన విషయాలు, ఫారెన్ ట్రావెలింగ్ అయినా, ఫారెన్ ఛాన్సెస్ గురించి అయినా, హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా, ఎన్నో విధమైన వీళ్ళకి ఫార్చ్యూన్ రిలేటెడ్ అదృష్టపరమైన విషయాలన్నీ కూడా బ్లాక్స్ అవ్వటం. సో ఎక్కడా కూడా భాగ్యస్థానంలో నీచ కుజుడి యొక్క సంచారం వల్ల గ్రోత్ అనేది ఆగిపోవటం, స్టాగ్నెంట్ అయిపోయినట్టు అనిపించడం ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళు పడుతున్న మెయిన్ బాధ ఇది. కుజుడు అలాగే కంటిన్యూ అవుతున్నారు. అంటే లాంగ్ జర్నీస్లోనే ఎక్కువ అలసిపోయే ఆస్కారాలు, ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. భాగ్యస్థానంలో ఈ కుజుడి యొక్క నీచ సంచారం ఏదైతే ఉందో కొంతవరకు నాన్నగారితో కూడా ఆర్గ్యుమెంటేటివ్గా, కొంత కన్ఫ్లిక్టెడ్గా, ఫాదర్కి సంబంధించిన సపోర్ట్ విషయంలోనూ వీళ్ళకి మధ్య ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి మనం చూస్తే కనుక మొదటి 2 వారాలు కూడా రవి షష్టమంలోను, గురుడు సప్తమంలోనూ ఉన్నారు. కాబట్టి 7వ తారీఖు నుంచి బుధుడు కూడా 6th హౌస్లోకి వస్తున్నాడు. బుధుడు 6th హౌస్లో యోగిస్తారు.
మొత్తానికి 4 వారాల్లో పోలిస్తే రెండో వారం ఇంకొంచెం ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. ఏదన్నా మెయిన్ ఇంపార్టెంట్ పనులు అవ్వాలనుకుంటే మేలో 7వ తారీఖు నుంచి ఈ 15వ తారీఖు వరకు సెకండ్ వీక్ చాలా అద్భుతంగా వీళ్ళకి ఎక్కువ మోర్ పాజిటివ్గా ఉంటుంది. సో మొదటి 2 వారాలు కూడా శత్రువుల మీద పై చేయి సాధించడం అయినా, ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూస్ ఏమంటే ఓవర్కమ్ అవ్వడం అయినా, కొన్ని బాధలు తొలగిపోవడం అయినా, మీ అపోనెంట్స్ కానీ కాంపిటీటర్స్ కానీ వాళ్ళ మీద పై చేయి సాధించడానికైనా ఈ 2 వారాలు కూడా చాలా అద్భుతంగా ఉంది. మ్యాచెస్ చూసే విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కూడా, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా మొదటి 2 వారాలే బాగుంది. ఇక తర్వాత నుంచి గురువు గారి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ 8th హౌస్లో మొదలవుతోంది. గురువు గారికి 8th హౌస్లోకి ఆయన ట్రాన్స్ఫార్మ్ అవటం మొదలు పెడతారు. సో ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, సంతానం పరంగా చిన్నపాటి మార్పులు చేర్పులు లైఫ్లో మే 15 నుంచి కొంచెం స్టార్ట్ అవడం, మీ క్రియేటివిటీ, మీ మీ ఐడియాలజీ, మీ ఇంటెలిజెన్స్ అది రూపాంతరం చెందడం మనం ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఇక సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో చూస్తే ఈ శని రాహుల ఈతి పంచమ స్థానంలో ఉంటాం. షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అలాగే ఈ మే 22, 23 చతుర్గ్రహ కూటమి మొత్తం కూడా పంచమ స్థానం మీదే ఉంది. ఎప్పుడైతే పంచమంలో శని రాహుల ఈతి నడుస్తూ ఉందో అంత షేర్స్లో అయినా, ఇన్వెస్ట్మెంట్స్లో అయినా, ఇల్లీగల్ బెట్టింగ్స్ విషయాల్లో కూడా ఎదురు దెబ్బలు తగిలే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క యుతి వల్ల. అంటే శుక్రుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి సమ్ ప్రొటెక్షన్ ఉంటుంది కామన్గా. శుక్రుడు ఇచ్చే ఫలితాన్ని శుక్రుడు కూడా ఇస్తారు కాబట్టి. కానీ అంతైనా పాపగ్రహాలు అక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు అంత అనుకూలత తక్కువగానే ఉంటుంది జనరల్గా. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకున్నా కూడా మే మొదటి 2 వారాలు కొంత ఆర్థిక పరంగా పెద్ద అన్నెసరీ ఖర్చులు మిగతా ఏం లేకపోయినా కొంచెం జనరల్గా ఉంటుంది. కానీ 3-4 వారాల్లో కొంచెం ఖర్చుల విషయము, ఆర్థికపరమైన విషయాల్లో సమ్ చేంజెస్ అనేవి రావటం మనం గమనించవచ్చు. జాబ్ ప్రొఫెషన్ రిలేటెడ్గా మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు కూడా జాబులో చక్కగా ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఆ నోరు మూయించగలుగుతారు. అలాగే మే 15వ తారీఖు నుంచి కూడా మనం చూస్తే రవి యొక్క సంచారం 7వ స్థానంలో జరుగుతుంది. ఇక మొదలు పెడుతున్నాం అక్కడ మెయిన్గా. ఇది దశమాధిపతి రవి. ఇక 7వ స్థానంలో రవి యొక్క సంచారం ఎప్పుడైతే మొదలవుతుందో చాలా వరకు వృత్తి రిలేటెడ్గా, ప్రొఫెషన్ రిలేటెడ్ ప్రెషర్ మొత్తం మీ నెత్తి మీద ఉన్నట్టు ఉంటుంది. సో ఈ టైంలో దేని మీద కూడా, ఫ్యామిలీ మీద కానీ, మ్యారిటల్ లైఫ్ మీద కానీ మీరు కాన్సన్ట్రేట్ చేయలేనంతగా. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అంటే డైరెక్ట్ హెడ్ లేకపోతే డైరెక్ట్ ఇమీడియట్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే పని అప్పచెప్పాల్సి రావటం. సో దానివల్ల ఎక్కువగా మీకు దీని మీద ఎక్కువ స్ట్రెస్ ఉండటం వల్ల మీరు మీ వర్క్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ వర్క్ రిలేటెడ్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఇది మొత్తం ఫ్యామిలీ లైఫ్ని కానీ, మ్యారిటల్ లైఫ్ని కానీ కొంచెం చాలా డ్రై చేసేస్తుంది. కాబట్టి ఇక ఎప్పుడైతే రవి మారారో 13వ తారీఖు తర్వాత నుంచి 7వ స్థానంలోకి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, బిజినెస్ పరమైన విషయాల్లో కూడా కొంత ఇక మనకి రవి లాంటి ప్లానెట్, కొంచెం మెలిఫిక్ ప్లానెట్ 7th హౌస్లో ఉండటం వల్ల కొంచెం మనకి తక్కువ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మెయిన్గా ఇంకా లాభంలో కేతు యొక్క సంచారం నడుస్తూ ఉంది. చాలా కాలం నుంచి ఆయన ఒకరు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు. లాభంలో కేతు యొక్క సంచారం బాగానే అనుకూలిస్తుంది. సో ఈ నెలలో మొత్తంగా మారే పరిస్థితులు అన్నీ కూడా చూసుకోవటం చాలా మంచిది. ఒక్కొక్క పాయింట్ని అబ్జర్వ్ చేసుకుంటూ వృశ్చిక రాశి వాళ్ళు గురుడు చేంజ్ అయ్యాక మే 15 నుంచి ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేది చాలా వరకు ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేటివ్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి 7వ శని రాహుల యుతి ఒకటి సంతానాన్ని, ఇన్వెస్ట్మెంట్స్ని,
మీ క్రియేటివ్ ఐడియాలజీని దెబ్బతీస్తుంది. బెట్టింగ్స్ ఇలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా అది కొంచెం రివర్స్ ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. సో ముందు నీచ కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుజుడికి బాగా ఛార్జింగ్ పెట్టండి, మీ రాశ్యాధిపతి కుజుడికి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడిని దర్శించుకోండి. భాగ్యస్థానంలో కుజుడు ఉన్నారు. పంచమ స్థానంలో శని రాహుల యుతి నడుస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం శనివారం పూట చేసుకున్న, శనివారం రాహుకి శనికి నవగ్రహాల్లో పూజ చేసుకున్న చాలా మంచిది. ఇక గురుడు అష్టమంలోకి వెళ్ళాక తప్పకుండా నెమ్మదిగా కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ నెమ్మదిగా చేంజ్ అవుతాయి కాబట్టి చూద్దాం. ఈ నెలకే ఏమీ అవ్వదు ప్రజెంట్ అయితే. సో అయితే గురుడు అష్టమంలోకి మారే పరిస్థితి ఎలా ఉంటుంది? భాగ్యంలో నీచ కుజుడి యొక్క సంచారంలో మనం చెప్పుకున్నట్టు ఫార్చ్యూన్కి రిలేటెడ్గా స్టకింగ్స్ ఎప్పుడు రావచ్చు. సో పంచమంలో శని రాహుల వల్ల ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడు మనకి ఎక్కువ నెగిటివ్స్ రావచ్చు అనేది ఆ వీక్ మనం ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఏ డేట్లో కూడా జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.